గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. పశ్చిమాసియా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ వారితో ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ అక్కడ నివసిస్తున్న వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏ డ్రోన్ వచ్చి పడుతుందా, ఏ బాంబు వచ్చి పడుతుందో, ఏ మిసైల్ దూసుకొస్తుందో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. మన తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా, ఎప్పుడెప్పుడు మన సొంత ఊరికి వచ్చేద్దామని క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. అయితే చాలా వరకు విమానాలు కూడా సర్వీసెస్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్గానే హైదరాబాద్కి వచ్చారు బహ్రెయిన్ నుంచి పెద్ది ప్రసాద్ గారు. సో వారు నా స్టూడియోలో ఉన్నారు, నా ముందే ఉన్నారు ప్రస్తుతం. ఈ యుద్ధం ఎఫెక్ట్ ఎట్లా ఉంది అక్కడ, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయన చూసింది ఏంటి, ఆయన మాటలను తెలుసుకుందాం. పెద్ది ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. పెద్ది ప్రసాద్ గారు, మీరు బహ్రెయిన్ నుంచి వచ్చారు కదా. సో మీరు ఎప్పుడు వెళ్ళారు సార్ బహ్రెయిన్? నేను ఎగ్జాక్ట్గా అరౌండ్ 20th of February అట్లా వెళ్ళాను. ఈ ఇన్సిడెంట్ జరగక జస్ట్ 1 week బిఫోర్ 22nd అప్పుడు వెళ్ళినట్టున్నాను. ఓకే, 28కి యుద్ధం స్టార్ట్ అయింది. 22కి వెళ్ళారు. జస్ట్ 1 week. ఓకే. సో సాటర్డే అనమాట యాక్చువల్గా. మాకు ఫ్రైడే సాటర్డే హాలిడే ఉంటుంది. సాటర్డే మార్నింగ్ సడన్గా చాలా హెవీ సౌండ్స్ వచ్చాయన్నమాట. ఓకే. ఫస్ట్ సౌండ్ వస్తే ఏదైనా వెహికల్ సౌండ్ ఏమో అనుకున్నాను, ఎందుకంటే అక్కడ కొద్దిగా ఈ హై స్పీడ్ వెహికల్స్ అట్లా అప్పుడప్పుడు వెళ్తుంటే చాలా సౌండ్ వస్తుంటుంది, అదేమో అనుకున్నాను. కానీ ఆ సౌండ్ మామూలుగా లేదు, చాలా హెవీగా ఉంది. సో అప్పుడు డౌట్ వచ్చింది అనమాట, ఇది ఏంటని. అప్పుడు మళ్ళీ సెకండ్ టైము, థర్డ్ టైము ఇలా వచ్చేటప్పటికి మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే, అవును బాంబింగ్ అవుతా ఉంది, మేము వెళ్ళిపోతున్నాం, మీరు కూడా బయటకు వచ్చేసేయండి వెంటనే అని చెప్పారు. ఓకే. సో వెంటనే నేను కూడా లాక్ చేసుకుని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేటప్పటికి రోడ్డు మీద అందరూ ఇంకా ఫుల్ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది కార్లతో. ఓకే. సో మెల్లిగా అందులోంచి బయటపడి దూరంగా వెళ్ళిపోయాం. మేము ఉండేటువంటి ఏరియాలోనే దగ్గరలోనే ఫస్ట్ బాంబింగ్ అయింది అనమాట అక్కడ. సో అక్కడ నుంచి మేము చాలా దూరంగా వెళ్ళిపోయాం అనమాట. ఓకే. మీరున్న అపార్ట్మెంట్ దగ్గర? అపార్ట్మెంట్ అనే కన్నా ఆ ఏరియాకి దగ్గర. ఓకే. ఆ ఏరియాకి దగ్గరలోనే అయింది. సో అక్కడ బాంబులు పడ్డప్పుడు ఏంటి పరిస్థితి? అక్కడ ఎవరన్నా ఉన్నారా ఏమన్నా? అది మాకు తెలియదు యాక్చువల్గా, ఎందుకంటే అది మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ యుఎస్ బేస్ ఉందన్నమాట, అక్కడ నావల్ బేస్ ఉంది. నావల్ బేస్ మీద పడ్డట్టుగా అనుకుంటున్నారు అక్కడ. మాకు కూడా అక్కడ ఇండికేషన్స్ కూడా అలాగే అనిపించాయి, ఆ ఏ డైరెక్షన్ లో ఉందో అటువైపు చూస్తుంటే. మీరు యాక్చువల్గా బహ్రెయిన్లో ఉంటారా లేకపోతే? బహ్రెయిన్లోనే ఉంటారు. బహ్రెయిన్లోనే ఉంటారు. మేము ఉండేటువంటి అపార్ట్మెంట్ అన్ని చుట్టుపక్కల కూడా అన్ని పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి. సో ఎన్నాళ్ళు అయింది సార్ మీరు బహ్రెయిన్ వెళ్ళి? 8 years అయిందండి. 8 years. ఓకే. 8 years నుంచి అక్కడే జాబ్ చేస్తూ ఉన్నారు. అక్కడ జాబ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఆ బాంబు దాడి జరిగిన తర్వాత అందరూ భయపడిపోయి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇంకా దూరంగా వెళ్ళిపోయాం కార్లో, అంటే బీచ్ సైడ్ అట్లా వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఇదివరకు కూడా ఒకసారి ఇలాగే బాంబింగ్ జరుగుతుందని చెప్పేసి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయాం అక్కడ నుంచి. ఫ్రెండ్స్ దగ్గర అక్కడిక్కడ ఉన్నాము. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వేరే వేరే ఉన్నారు. నేను ఇంకా అట్లా దూరంగా వెళ్ళిపోయాను, ఎక్కడికి వెళ్ళాలో చూద్దామని చెప్పేసి. ఇంకా సాయంత్రం వరకు అలాగే టైం పాస్ చేసాం బయట అక్కడే. నా కార్ ఉంది కాబట్టి ఇంకా నేను కార్లోనే కూర్చొని అట్లా దూరంగా ఓపెన్ ప్లేస్ లోకి కొంచెం సరదాగా వెళ్ళిపోయాం. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడో ఒక చోట వెళ్ళాలి కదా మరి అని చెప్పేసి అనుకుని నేను ఇంటికి పోలేదు, ఎందుకంటే ఆ ఏరియాలోనే కదా దగ్గరలోనే బాంబింగ్ జరిగింది కాబట్టి. అండ్ మాకు లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆ ఏరియా ఎక్స్పీరియన్స్ అంటే ఇదే, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఓకే. లాస్ట్ టైము మేబీ ఒక 2 months or 3 months బ్యాక్ అనుకుంటాను, ఒకసారి ఇట్లాగే ఇండికేషన్స్ ఉన్నాయి అటాక్ జరగవచ్చు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకా ఈ ఏరియాకి ఇప్పుడు రావద్దు అని చెప్పేసి అనుకుని దూరంగా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అట్లా బీచ్కి వెళ్ళాం. నైట్ అక్కడ ఎక్కడ హోటల్కి వెళ్దామని అనుకుంటే నా కళ్ళ ముందే డ్రోన్ పడింది, ఒక పెద్ద హోటల్ బిల్డింగ్ పక్కనే పడింది అనమాట. ఇప్పుడు నైట్ కూడా నేను అట్లా చూస్తున్నాను ఏదైనా హోటల్లో ఉందామా అని చెప్పేసి. ఆ ఏరియాలోనే డైరెక్ట్ నా కళ్ళ ముందు ఒక 200 yards లోనే డ్రోన్ పడి అక్కడంతా బయట లైవ్ లో చూసారా? లైవ్ చూసానండి. ఆ డెబ్రీ అంతా కూడా రోడ్డు మీద పడింది. దాని మీద నుంచే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను నేను యాక్చువల్గా. ఇంకెక్కడికి ఆపడానికి లేదు, వెనక నుంచి ట్రాఫిక్ వస్తుంది అనమాట. నిజంగా చాలా పెద్ద సంఖ్యలో ఇరాన్ డ్రోన్లు వాడుతుంది సార్. ఆ డ్రోన్ సైజ్ ఎంత ఉందండి? అది మాకు తెలియదు, ఎందుకంటే నైట్ టైం నేను చూసాను యాక్చువల్గా. ఓకే. నైట్ టైం రావడం మండుతూనే వస్తుందా నైట్ లో?
ఆహా, నాకు కనబడేటప్పటికి అది హిట్ అయి ఫ్లేమ్స్ బర్స్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు Okay. కనబడింది, అప్పటిదాకా ఏం కనబడలా. మ్మ్. అందులో నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి మనకేం అబ్జర్వ్ చేయం కదా. ఓకే. సడన్గా పెద్ద బ్లో వచ్చేటప్పటికి అలా చూసాం బేసికలీ. సో అప్పుడేంటి మీకు ఏమనిపించింది? అప్పుడు ఇంకా ఒక షాక్ లాగా, అసలు ఇంత డైరెక్ట్గా చూస్తున్నాము, ఇక్కడ కూడా వస్తుంది, మ్మ్. ఎక్కడ సేఫ్ కాదు అని చెప్పేసి అనుకున్నాం. ఇంకెక్కడ కూడా ఎక్కడ ఉండొద్దు. బహ్రెయిన్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఉండడం కరెక్ట్ గా అనిపించింది. హోటల్ అయితే సేఫ్ కాదు, ఇంకెక్కడికైనా వెళ్దామని అనుకుంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి దూరంగా వెళ్దాం ఎక్కడికైనా అంటే 2 కార్లు వేసుకుని అట్లా బీచ్ వైపు వెళ్ళాము. రాత్రి 11 అట్లా ఉన్నాము. సో అక్కడ వెళ్తే అక్కడ కూడా ఒక డ్రోన్ అట్లా సౌండ్ వినబడింది. దాని తర్వాత ఇంకా ఒక 15-20 మినిట్స్కి మేము కార్లో అట్లా కొద్దిగా రెస్ట్ అవుదాం అనుకునేలోగానే మిసైల్స్ వచ్చాయి. అంటే సౌండ్ వచ్చిందనమాట. దానికి ఇంటర్సెప్టర్స్ అన్నీ కూడా ఆకాశంలోకి లేచాయి ఒకటేసారి. ఓకే. సో మేము ఉన్న చోటే, అదంతా ఓపెన్ ఏరియా, 2 ఇది కొలైడ్ అయిపోయాయి అనమాట. సో అది ఎక్కడ పడతాయో తెలియదు కదా, మేము పరిగెత్తాం అక్కడి నుంచి. ఇంకా నాకు కార్ డ్రైవ్ చేసేంత ఇది కూడా షేక్ అవుతుంది బేసికల్గా. అప్పటికే మూడు ఎక్స్పీరియన్స్ లేదు మీకు. సో మా ఫ్రెండ్ కార్ తీసుకుని వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ చాలా దూరంగా వెళ్ళిపోయాం, ఇంకొక బీచ్ అటు వెళ్ళాము. అక్కడ కూడా ఇదే ఎక్స్పీరియన్స్, కాకపోతే మా ఇంటర్సెప్షన్ అన్ని చూసాము డైరెక్ట్గా, మిసైల్స్ రావడం, ఇంటర్సెప్ట్ అవ్వడం అన్ని చూసాము. కాకపోతే అక్కడ కొంచెం 1 కిలోమీటర్ దూరంలో అయ్యాయి కాబట్టి మేము భయపడలేదు ఎక్కువగా. ఓకే. నైట్ అంతా అక్కడే ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏంటి, వాళ్ళ డిస్కషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇది డ్రోన్లు వస్తున్నాయి, మిసైల్స్ వస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ పేలిపోతా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం అంటే చెప్పేవాళ్ళు? జనరల్గా ఫస్ట్ పీపుల్లో అంటే మాకు అర్థమైనంత వరకు పెద్ద భయం ఏం లేదండి. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ అట్లాంటి వాటికి టార్గెట్ అవుతాయని ఎవరు అనుకోలేదు యాక్చువల్గా. అట్లా జరగలేదు కూడా యాక్చువల్గా. బేసికల్గా జరిగినంత కూడా స్పెసిఫిక్ లొకేషన్స్లోనే వాళ్ళ టార్గెట్స్ ఏ ఉంటాయి కదా. ఓకే. అక్కడే అటాక్స్ అయినాయి కానీ నార్మల్గా ఎక్కడ జరగలేదు. ఇక్కడ హోటల్ మీద అన్నారు కదా ఒకటి. అదే అంటే మాకు తెలిసినంత వరకు వచ్చేది ఏంటంటే ఆ యుఎస్ పర్సనల్ వాళ్ళని టార్గెట్ చేసి అట్లా అన్నట్టుగా, హోటల్స్ లో ఎవరన్నా అమెరికన్స్ ఉంటే అమెరికన్స్ ఉంటే అట్లా వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను అన్నట్టుగా మాకు తెలిసింది. అంటే మేము కూడా ఇట్లా న్యూస్ చూడడమే బేసికల్గా. సో అట్లా వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను అన్నట్టుగా తెలిసిందనమాట. సో అట్లాంటివి తప్ప జనరల్గా అయితే ఏదో ఒక బాంబు వచ్చి సడన్గా ఎక్కడో పడిపోవడం అట్లాంటిది ఏం లేదు. అందుకని చాలా వరకు భయం అయితే ఏం పడలేదు. కాకపోతే ఎక్స్పీరియన్స్ కొత్త కాబట్టి అందరూ పెద్ద పెద్ద సౌండ్లు వస్తుంటే కొంచెం అలర్ట్ అవ్వడం, అట్లా సైరన్ రావడం ఫోన్లో. సైరన్ వచ్చిందంటే ఎక్కడ తల మీద పడుతుంది అని చెప్పి ఆ భయం ఉంటుంది కదా జనాలకి. అంతే, ఆ భయం ఉంటుంది. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇంకా అక్కడ లేను కాబట్టి, మా ఇంట్లో లేను కాబట్టి, నేను మా తెల్లవారి ఇక మా ఇంటికి వచ్చేద్దామని వచ్చాము తెల్లవారి బీచ్ నుంచి. సిటీకి ఎంటర్ అయ్యాము, మళ్ళీ బాంబ్ స్టార్ట్ అయిపోయాయి మార్నింగే. మళ్ళీ వెళ్ళిపోయాం అక్కడికి, మళ్ళీ బీచ్కి వెళ్ళిపోయారు. మళ్ళీ బీచ్కి నేను వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ వెళ్ళారు. సో అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకెక్కడైనా మీతో పాటు ఎవరెవరు ఉంటారండి బహ్రెయిన్లో? నేను ఒక్కనే ఉంటాను మా ఫ్యామిలీ తరఫున. అంటే అది మా ఇంకా ఫ్రెండ్స్ ఉంటాం మామూలుగా, అందరూ ఫ్రెండ్సే ఉంటారు మామూలుగా. ఓకే. మీ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు. ఓకే. ఎట్లా వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు, మీరు బీచ్కి వెళ్ళిపోయినప్పుడు కావచ్చు? ఇంకా రెగ్యులర్గా కొంచెం యాంగ్జైటీ ఉంటుంది కదా, ఎట్లా ఉన్నారు ఏంటిది అనేది. సో నేను ఎక్కువైతే భయపడలేదు బేసికల్గా, ఎందుకంటే ఇంకా ఒక సేఫ్ జోన్లో ఉన్నాం కాబట్టి మనకి ఏం కాదులే అన్నటువంటి దాంట్లో. బట్ కాన్స్టెంట్గా ఈ బాంబు పడడము, ఈ సౌండ్స్ రావడము, ఎక్కడున్నారు ఏంటి అనేది కంగారు ఉంటుంది కాబట్టి అదొక కొంచెం ఇబ్బంది అయింది. ఒత్తిడి తెచ్చారా, అక్కడ ఉండకండి వచ్చేయండి, ఇండియా వచ్చేయండి అని చెప్పి? అన్నారు కానీ అక్కడ ఏంటంటే ఫ్లైట్స్ లేవు కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు అని అనుకున్నాము. కానీ దాని తర్వాత ఇంక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే, ఇక నెక్స్ట్ కంట్రీ సౌదీ అరేబియా బార్డర్లో అక్కడ బై రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. సో అక్కడికి వస్తే అక్కడ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయని తెలిసిందనమాట. సో వీసాకి అప్లై చేసుకుంటే వచ్చింది లక్కీగా వెంటనే. మన తెలుగు గ్రూప్ ఉంటారు కదా అక్కడ, తెలుగు కళా సమితి అని, వాళ్ళు బాగా హెల్ప్ చేశారు, చాలా మందికి హెల్ప్ చేశారు. స్పెషల్ ఫ్లైట్స్ పెట్టారు, అందరినీ కొంచెం పంపించారు. బాగా కోఆర్డినేషన్ బాగుందండి వాళ్ళది. సో వాళ్ళు కూడా నాకు కొంచెం వీసా రావడానికి కూడా హెల్ప్ చేశారు. ఓకే. సో చేస్తే ఇంకా నేను ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేసానండి. నేను బై రోడ్ వెళ్ళి కొంత దూరం, అక్కడ నుంచి లోకల్ ఫ్లైట్ తీసుకొని జెద్దా అనే ప్లేస్కి వెళ్ళి, జెద్దా నుంచి ఇండిగోలో హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చాను నేను. ఓకే. ఇంకా మీ ఫ్రెండ్స్ బహ్రెయిన్లో ఉన్నారా ఇంకా చాలా మంది? ఉన్నారండి, ఉన్నారు. ఏమన్నారు వాళ్ళతో? మీరు టచ్లో ఉన్నారు కదా, ఏమంటారు? ఉన్నారు. అదే ఇంకా ఎప్పుడో ఒకటి ఇట్లా అవుతున్నాయి.
బట్ పర్వాలేదు, సిచ్యువేషన్ నార్మల్గానే ఉంది, ప్యానిక్ అవ్వడానికి అయితే ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఏం ప్రాబ్లం లేదు ఓకే. అన్నట్టు. కానీ ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతానే ఉంది. యుద్ధం ఈ డ్రోన్లు మిసైల్స్ పడతానే ఉన్నాయి. పడతానే ఉన్నాయి. దుబాయ్లో సిచ్యువేషన్ మీరు కూడా చూస్తుంటారు. అవును, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రోన్స్ వెళ్ళిపోవడం కావచ్చు. కరెక్ట్. అవును, ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా మూసేశారు. అవును. సో దుబాయ్లో ఫ్రెండ్స్ ఉన్నారు సార్ మీకు? లేరండి, అంటే జస్ట్ ఎప్పుడో ఓల్డ్ వాళ్ళు అట్లా ఉన్నారు, కానీ ఎక్కువ టచ్లో లేదు ఇప్పుడు. నేను ఎప్పుడు కాంటాక్ట్ కూడా చేయలేదు ఈ మధ్య. అదే ఇరాన్ ఇజ్రాయెల్ వారితో అమెరికా కూడా ఎంటర్ అయ్యి ఈ విధంగా దాడులు చేసుకుంటుంటే ఇక్కడ మధ్యలో ఉన్న వీళ్ళు నలిగిపోతా ఉన్నారు కదా. అవునండి, చాలా ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. చాలా ఎఫెక్ట్ అవుతుందండి నిజంగా. అసలు మనకి నార్మల్ పరిస్థితుల్లోనే మనకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అనుకోకుండా ఇలాంటి జరిగితే చాలా ఇబ్బందులు. అసలు ఏమాత్రం మనకు సంబంధం లేని ఇష్యూలు అడ్డంగా ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దుబాయ్కి పోయిన తర్వాత అక్కడ జాబులు చేసుకున్న వాళ్ళు కంపెనీలు మూసేసి, తర్వాత బ్యాంకులు చాలా వరకు మూతపడ్డాయి, హోటల్స్ మూతపడ్డాయి. వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉండి, మరోవైపు ఈ యుద్ధం ప్రభావం ఏమనిపిస్తుంది? ఇది సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండి యాక్చువల్గా. అంటే ఇలా జరుగుతుందని మేము ఎవరైతే అనుకోలేదు, ఎప్పుడు డిస్కస్ కూడా చేసుకోలేదు. ఏదైనా అవుతాయి, ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇవన్నీ అటాక్స్ జనరల్గా జరుగుతుంటాయి కదా, ఈసారి అమెరికా కూడా వచ్చింది, అలా వెళ్ళిపోతుందేమో అనుకున్నాం. బట్ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్స్ అవుతాయి అనేటువంటిది మేము కూడా సర్ప్రైజ్డ్ అండి యాక్చువల్గా. సో ఇది చూస్తుంటే మరి తొందరగా అయిపోతే మళ్ళీ నార్మల్సీ వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా వర్షం అవుతే దాని ఇంపాక్ట్ అంతటా ఉంటుంది, ప్రపంచం అంతా కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ గల్ఫ్ నేషన్స్ అంటే ప్రపంచం అంతా ఆయిల్ సప్లై అంత ఉంటుంది కాబట్టి మొత్తం ప్రపంచం అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో అది కాకుండా ఉండాలంటే ఇది తొందరగా ఎండవాలని కోరుకుందాం. అదే మీరు పనిచేసే కంపెనీ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కొంచెం భయంతో ఇండియా వచ్చేస్తా ఉన్నారు కదా, అక్కడ ఏంటి పరిస్థితి? అక్కడ ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి, అంటే పాజిటివ్ హోప్తో. ఇది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఒకటి లాస్ట్ టైం వచ్చినట్టుగా సీజ్ ఫైర్ అవుతుంది, యుద్ధం ఆగిపోతుంది, పర్వాలేదు అన్నట్టుగా కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది అట్లా వస్తున్నారు. నేను అనేది కంపెనీ సపోర్ట్ బాగానే ఉందా? అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము ప్రస్తుతానికి. అదేలేండి, ఈవెన్ అక్కడ ఉన్నప్పుడు కూడా అంతే, వర్క్ ఫ్రమ్ హోమే ఎక్కువ. అక్కడ ఉన్నప్పుడు కూడా ఇంకా వెళ్ళడం అది లేదు, ఆఫీస్కి వెళ్ళడం అనేది జరగలేదు. ఏదో కొంతమంది ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. ఎందుకంటే అది ప్రతిరోజు సిచ్యువేషను రేపు వెళ్దాము పర్వాలేదు బాగానే ఉంటుంది అనుకునేలాగానే మళ్ళీ ఎక్కడో బాంబు పడుతుంది, అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. సో అట్లా కంటిన్యూగా ఇప్పటిదాకా అట్లాగే ఇప్పుడు 2 వీక్స్ పైన అయిపోయింది. అవును, ఇప్పుడు కూడా అలాగే ఉంది సిచ్యువేషను. ఎక్కడో అక్కడ ఇంకా సెటిల్ అయిపోయి ఉన్నారు వేరే వేరే లొకేషన్స్లో, కొంతమంది కలిసి ఎట్లా ఉంటున్నారు. సో ఎక్కడున్నా సరే ఈ అమెరికాకి సంబంధించిన కార్యాలయాలు కానీ బేస్ క్యాంపులు కానీ ఇవి లేని చోటకి ఉండాలి. అంతే. అక్కడైతే మా కంట్రీలో బహ్రెయిన్లో ఉండేటప్పటికీ ఒకటే చోటు ఉంది వాళ్ళది, అది తప్ప మిగతా చోట్ల ఎందుకు అవుతున్నాయనంటే ఇది అమెరికన్స్ ఎక్కడైనా ఉంటారేమో అనేటువంటి దాని మీదనే తప్ప ఇంక ఇప్పటివరకు అయితే జనరల్గా అయితే అటాక్ ఏం కాలేదండి ఇప్పుడు దాకా. ఇప్పుడు మీరున్న ఏరియాలో ఏదైనా జనాల మీద పట్టం కావచ్చు, వాళ్ళు ఏమైనా ఇంజ్యూర్ అవటం చనిపోవడం అట్లా ఏం జరగలేదుగా? ఒక బిల్డింగ్ మీద అయితే పడింది, మరి అది ఏమైందనే తెలియదు. అప్పుడు నేను లేని ఇంట్లో, తెల్లవారు చూస్తే అక్కడ కనబడింది అనమాట. మొత్తం బిల్డింగ్ మీద డ్రోన్ పడిందా, మిసైల్ పడిందా? డ్రోన్ లాగే ఉంది, అది చిన్న డ్యామేజ్, అంటే ఒక పర్టికులర్ ఫ్లాట్ ఒక డ్యామేజ్ అయినట్టుగా ఉండింది. సో టార్గెటెడ్ లాగా ఉందన్నమాట అంతే. ఓకే. సో ఇంకా ఏంటి సార్ అక్కడ సిచ్యువేషన్స్ బహ్రెయిన్లో? బహ్రెయిన్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంకా అది చిన్న కంట్రీ, స్మాల్, కొంచెం భయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వేరే కంట్రీ అంటే సౌదీ అరేబియా అట్లాంటిది అంటే కొంచెం మీకు పెద్ద కంట్రీ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఇది చిన్న కంట్రీ కాబట్టి కొంచెం భయం అది ఉంటుంది. వెరీ స్మాల్ ప్లేస్, ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడ ఉండలేము. అంటే మొత్తం అంటే ఎంత ఉంటుంది మన వైశాల్యం చూస్తే? వైశాల్యం చూస్తే అరౌండ్ 50 to 60 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందండి. చిన్న ప్లేస్, మన హైదరాబాద్ కంపేర్ చేసుకుంటే కూడా చిన్న ప్లేస్. ఓకే. అందులో కొంత ఏరియానే మెయిన్ ఫోకస్ ఉన్నటువంటి కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి. సో ఈ చాలా వరకు డ్రోన్స్ వచ్చి ఇంటర్సెప్ట్ అవ్వడం వల్ల కొన్ని వాటి యొక్క డెబ్రీ అంతా కూడా పడి ఇల్లు కూడా డ్యామేజ్ అవ్వడము అట్లాంటివి కూడా మా ఫ్రెండ్స్ ద్వారా విన్నాను నేను. సో వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేసి వాటికి రిపేర్లు చేయించడం అలాంటివన్నీ కోఆర్డినేషన్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా ఓకే అలర్ట్గా ఉండి మెసేజ్ అనేది పంపిస్తుంటారు.
మన ఇండియన్ ఎంబసీ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఓకే. బాగానే ఉంది. కొంతమంది ఒక 4-5 సో ఫ్లైట్స్ అక్కడ గవర్నమెంట్ అధికారులు అంతా సపోర్ట్ అంతా బాగానే ఉంది. సపోర్ట్ అంతా బాగుందండి. ఉమ్. వాళ్ళు కూడా బాగానే ఇంటర్సెప్టర్స్ అన్ని పెట్టి బాగానే కంట్రోల్ చేస్తున్నారు. ఉమ్. కాకపోతే ఇంకా 100% అక్యురసీ ఉండదు కదా, కొన్ని వచ్చి పడుతుంటాయి. ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారా ఏ రోజు ఏం జరుగుతుంది ఏంటని? అంటే అడిగితే చెప్తారు అనమాట, ఇక్కడ ఇలా అయిందని. కానీ కొంతమందికి ఏంటంటే ఇలా సౌండ్స్ ఎక్కడో పడతాయి. నేనున్నప్పుడు జరిగింది, ఎక్కడో 1 కిలోమీటర్లోనే సౌండ్, పెద్ద సౌండ్ వినబడుతుంది. తెల్లవారితే తెలుస్తుంది ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఎక్కడ పడింది ఏమిటి అనేది, పలానా చోట ఇట్లా జరిగింది అనేది ఒక. సో ఇట్లా తెలుస్తుంటాయి. నేను కూడా పెద్దగా ఏం అడగట్లేదు, ఏదైనా మేజర్ ఉంటే చెప్తారులే, వాళ్ళే చెప్తారు అన్నట్టుగా. అంతే. సో బ్యాలెన్స్ బెహ్రెయిన్ వాళ్ళకి ఇరాన్కి మెయిన్ టార్గెట్ కాదు కదా. అదే గల్ఫ్ కంట్రీస్ పెద్ద టార్గెట్ కాదు. కాకపోతే అమెరికా వాళ్ళకి కొంత సపోర్ట్ చేసుకుని వాళ్ళకి స్థావరాలు కల్పించడానికి ఏర్పాట్లు అవి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కోపంతో మళ్ళీ అమెరికన్ క్యాంపుల మీద దాడి చేస్తుంది. అంతే మెయిన్ టార్గెట్ కాదు. కాదు. ఇంకా వేరే టార్గెట్స్ అయితే ఏం కాదన్నట్టుగా ఉంది. బెహ్రెయిన్ కంపేర్ చేస్తేనైతే వేరే జనరల్ టార్గెట్స్ అయితే ఏమీ లేవు. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు మీరు? మళ్ళీ ఇప్పుడు బేసికల్గా ఎయిర్ స్పేస్ ఓపెన్ అవ్వాలి, ఫ్లైట్ స్టార్ట్ అవ్వాలి, ఎస్పెషల్లీ అన్ని కంట్రీస్కి, ఎస్పెషల్లీ బెహ్రెయిన్కి. ఇప్పుడు సౌదీలో కొన్ని ఎయిర్పోర్ట్స్ రన్ అవుతున్నాయి, దుబాయ్ అయితే కొద్దిగా ఆపేశారు. ఈరోజు ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి విమానమే అక్కడ క్లోజ్ చేయడంతో మళ్ళీ వెనక్కి వచ్చింది. సో బెహ్రెయిన్ అయితే టోటల్లీ క్లోజ్. సో నేను ఇంకా మళ్ళీ అది ఓపెన్ అయిన తర్వాత ఫ్లైట్స్ అన్నీ నార్మల్గా వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీ మూమెంట్ ఉన్నప్పుడు అప్పుడు వెళ్తాను. అప్పటిదాకా కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది కదా. కానీ ఎప్పుడు క్లోజ్ అయిద్దో తెలియట్లేదు సార్. ఈ యుద్ధం అనేది ఆగుతుందా లేదా ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే చర్చలు జరగట్లేదు కదా ఎక్కడ. వాళ్ళు ఒక మాట అంటే ఇరాన్ వాళ్ళు 2 మాటలు అంటున్నారు. మాటల దాడి జరుగుతుంది, డ్రోన్స్ మిసైల్స్తో దాడి చేసుకుంటూ ఉన్నారు. అంతకంతకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లా. అవును, సిచ్యువేషన్ చూస్తే ఎస్కలేట్ అయితే అవుతా ఉంది, కొద్దిగా ఎస్కలేట్ అవుతా ఉంది. సో ఎవరైనా ఒకరు హెల్ప్లెస్ సిచ్యువేషన్ కన్నా వస్తే క్లోజ్ అవ్వాలి, లేకపోతే ఇంకెవరైనా థర్డ్. మీకేమనిపిస్తుంది క్లోజ్ కావటానికి ఏంటి అక్కడ ఉన్న అవకాశాలు ఏంటి? ఏమీ లేదండి, వాళ్ళ యొక్క టార్గెట్స్ మీట్ అయ్యేదాకా ఎవరు కొంచెం తగ్గేటట్టుగా లేరు. అలా అని చెప్పేసి ఎవరైనా మీడియేషన్ చేస్తారా అనేది ఒకటే హోప్. మీడియేషన్ కూడా ఎవరు రావట్లేదు కదా. ఇప్పుడు రష్యా చైనాలో ఉన్నాయి. అవును, వాళ్ళు నోటి మాటగా మాట్లాడుతూ ఉన్నారు, కామ్గా కూర్చుంటా ఉన్నారు. ఎందుకంటే యుద్ధం ఎంత జరిగితే ఎంత ఎఫెక్ట్ అయితే రష్యాకు ఉపయోగం కదా. వాళ్ళ నుంచి చమురు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, ఆయిల్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ బిజినెస్ పాయింట్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనకాల ఎవరి భయాలు, ఎవరి స్వార్థాలు, అన్ని పాలిటిక్స్ ఉన్నాయి, పర్పస్లు ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరి కంట్రోల్లో లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మరి అది నేచరే కంట్రోల్లోకి తీసుకుని దాన్ని ఏదైనా ఒకటి సొల్యూషన్ ఇద్దామని ప్రే చేద్దాము. త్వరగా సమస్య పోవాలి, అంతా శాంతి జరగాలండి. సమస్య పోవాలి. అవును, అంతా శాంతి నెలకొనాలి. యుద్ధాలు అనేవి నష్టమే తప్ప అక్కడ ఏ ఒక్కరికి కూడా లాభం ఉండదు. ఇప్పుడు అమెరికా ఎంటర్ అయింది, దాడి చేసింది, వాళ్ళు కూడా 1,00,000 కోట్లకు పైగా నష్టపోయారు. ఎందుకంటే వీళ్ళు చిన్న డ్రోన్లు వేస్తే వాళ్ళు పెద్ద మిసైల్స్ వాడి కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల వాళ్ళకి ఆర్థిక నష్టమే, వీళ్ళకి ఆర్థిక నష్టమే. ఇక్కడ ఇరాన్ రాజధాని టెహరాన్ అయితే పూర్తిగా కొట్టేశారు కదా, ఏం మిగలేదు. అయినా కానీ దెబ్బతిన్న పులిలాగా మేము ప్రతీకారం తీసుకుంటాం, ప్రగతి తీసుకుంటాం అని చెప్పి ఇరాన్ కూడా చెప్తా ఉంది. ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. నెతన్యాహు మీడియా ముందుకు వచ్చాడు. వాళ్ళ మీడియా ముందుకు వచ్చి నేను బతికే ఉన్నాను, చచ్చిపోయాడని చెప్పి కొంత పరిచారం జరిగింది కదా. అవునవును, బతికే ఉన్నారని చెప్పారు. బట్ ఇంకా చూస్తుంటే ఏంటంటే మన వాళ్ళకి ఒక సందేశం ఇది, మనం ఏర్పరచుకున్నటువంటి జీవితాలకి ఎంత శాశ్వతం అనేది యుద్ధాలు కానీ ఇట్లాంటివి ఇంకేదైనా న్యాచురల్ కెలామిటీస్ అవి చెప్తుంటాయి. సో మనం ప్రే చేయడమేనండి, ఒక యూనివర్సల్ ఫీలింగ్ అది తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరి లోపల. ఎందుకంటే ఈ మనం వేరు, మిగతా వాళ్ళు వేరు అనేటువంటి ఉద్దేశం ఎప్పుడైతే మనసులో ఉంటుందో, ప్రతి ఒక్కరిలో ఉంటుందో, అదే కారణం అండి ఇది ఇట్లాంటి యుద్ధాలకి. సో దీనికంటూ సొల్యూషన్ అనేది ప్రతి మనిషి యొక్క రోల్ ఉంటుంది. నా పర్సనల్గా అర్థం చేసుకున్నంత వరకు అయితే ప్రతి మనిషి కాంట్రిబ్యూట్ చేయొచ్చు దీన్ని ఆపడానికి. ఎట్లా అంటే ఆ యూనివర్సల్ బ్రదర్హుడ్ కానీ, యూనివర్సల్ వన్నెస్ కానీ
అలాంటి ఫీలింగ్స్ మనం డెవలప్ చేసుకోవాలి మన లోపల, ప్రతి ఒక్కరి లోపల. మనం చెప్పినా చెప్పకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, సగటు ఒక ఇండివిజువల్ మానవుడి లోపల ఉండేటువంటి ఫీలింగ్స్ టుగెదర్, అన్ని సొసైటీ ఫీలింగ్స్, ఒక కమ్యూనిటీ ఫీలింగ్స్, కంట్రీ ఫీలింగ్స్, ఇవన్నీ యొక్క ఫలితమే ఈ వార్స్ అండి. లేకపోతే మనం ఎందుకు సఫర్ అవుతాము? ఎవరో చేసిన దానికి ఇంకొకరు ఎందుకు సఫర్ అవుతారు? సో కాబట్టి ప్రతి ఒక్కరిది రోల్ ఉంటుంది ఇందులో. సో మానవ జాతి మారాల్సిన టైం అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో కారణాలు ఏమన్నా అవ్వచ్చు, ఈ కంట్రీ దాని మీద దాల్చిన దీని కారణము అట్లా ఏదో అనుకున్నా కూడా ఓవరాల్గా ఏంటంటే మానవుడు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించటం, ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి యుద్ధాలు ఇవన్నీ అది మనిషిలోనే ఉందండి. యాక్చువల్గా అది మనిషిలో నుంచి వ్యక్తమై అవుతూ ఉంటుంది, మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాము. కానీ మనిషిలో వ్యక్తమైనప్పుడు దాని ప్రభావము అంతవరకే ఉంటుంది కాబట్టి తెలియదు. ఇదే భావన నేను అటువంటి భావన దేశాల మధ్య ఉన్నప్పుడు అందరూ ఎఫెక్ట్ అవుతారు. సో ఒక దేశాధినేతలో వచ్చినటువంటి భావనే ఒక మామూలు మనిషి లోపల వచ్చినటువంటి భావన రెండు సేమే. ఇక్కడ ఎఫెక్ట్ తక్కువ, అక్కడ ఎఫెక్ట్ ఎక్కువ, అంతే. సో కారణం అయితే ఒకటేనండి. మనం ఈ కారణాలు ఎన్ని ఉన్నా కూడా నాకు పర్సనల్గా ఫీలింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ క్వశ్చన్ వేసుకోవాలి, తన హృదయంలో ఏముంది, ఎలాంటి భావనలు ఉన్నాయి. మనం నిజంగా ఆ వ్యతిరేకత, వేరే వాళ్ళు మా వాళ్ళు అనేటువంటి వ్యతిరేక భావాలు ఎప్పుడైతే మనుషుల లోపల ఉంటాయో, ఇండివిజువల్గా నా లోపల ఉంటుంది కదా, పర్వాలేదు, దానికి ఏముందిలే, నేను ఎవరితో మాట్లాడట్లేదు కదా అనుకుంటాం. కానీ అలా కాదండి. మనసులో ఉన్నటువంటి భావనలే మన జీవితంలో ఏదో ఒక రోజు రియాలిటీగా వస్తాయి. అది వార్స్ కావచ్చు, సునామీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనుషుల లోపల తనకు తాను అర్థం చేసుకోవడం కానీ, ఒక ప్రేమించే తత్వం లోపించడం కానీ, ఇలాంటి కారణాల వల్లే ఇట్లాంటి. బెహ్రెయిన్లో లోకల్ పీపుల్ ఎట్లా ఉంటారండి? ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. బయట నుంచి వచ్చిన వాళ్ళ మీద చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ కంట్రీనా. నేను వెళ్ళి 8 years అయింది. బట్ చక్కగా అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన ఊర్లో, మన కంట్రీలో ఉన్నంత ఫ్రీడమ్, ఎంత హ్యాపీగా ఉంటాం అక్కడ కూడా. చాలా బాగుంటుంది. ఓకే, ఎవరు ఎక్కువ ఉంటారండి అక్కడ? ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఉంటారా, అంటే తెలుగు పీపుల్ ఎక్కువ ఉంటారా, లేకపోతే బయట వాళ్ళు ఎక్కువ ఉంటారా? తెలుగు పీపుల్ కన్నా ఇంకా మిగతా స్టేట్స్ ఎక్కువ ఉంటారు. కేరళ నుంచి ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ కేరళ తర్వాత చూస్తే మనదే ఉంటుంది, తెలుగుదే ఉంటుంది ఎక్కువ. కర్ణాటక వాళ్ళు ఉంటారు, ఇంకా అన్ని స్టేట్స్ నుంచి ఉంటారు. ఓకే, జాబ్స్ ఎక్కువ ఏముంటాయండి బహ్రెయిన్లో? ఏమేం చేస్తుంటారు? జనరల్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటాయి జాబ్స్. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్, కన్స్ట్రక్షన్, ఇవి రెండు మెయిన్ అండి అక్కడ. బట్ ఇంకా బ్యాంకింగ్ వచ్చేటప్పటికి మన వాళ్ళకి అవకాశాలు తక్కువే. ఇంకా కన్స్ట్రక్షన్. మీరు ఎందులో ఉన్నారు? నేను ఎలక్ట్రిసిటీ సప్లై అండి, గవర్నమెంట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్. అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎలాగైతే ఉంటుంది అట్లా ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై దాంట్లోనే ఉంటుంది. అక్కడ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. ఇక్కడ మన దగ్గర కూడా అంతే కదా, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఉంటుంది. చిన్న కంట్రీ కాబట్టి ఒక ఎంటిటీ ద్వారా మొత్తం ఆర్గనైజ్ అవుతుంది అనమాట. వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆఫీస్కి వెళ్తుంటారు, వస్తుంటారు, పర్వాలేదు. ఇప్పుడు మీరు వచ్చేసిన తర్వాత ఏమైనా పెద్ద దాడి ఏమైనా జరిగింది అక్కడ? అదే మీరు వచ్చిన తర్వాత న్యూస్లో ఉన్నప్పుడు అయితే 3 చోట్ల జరిగిందని చెప్పారు కదా. అదే న్యూస్లో చూడడాన్ని బట్టి ఒక ఆయిల్ ట్యాంకర్ టార్గెట్గా చేశారు. అది కానీ నిన్న ఏదో న్యూస్లో చూస్తే అది ఏమి అవ్వలేదు. మళ్ళీ ఆర్పేశారు, వాటర్ అది పెట్టి ఆర్పేశారు. పర్లేదు, బాగానే ఉంది, ఏం ప్రాబ్లం అయితే అవ్వలేదు. త్వరగా యుద్ధం ముగిసిపోవాలి, శాంతి చర్చలు జరగాలి, మళ్ళీ విమాన సర్వీసులన్నీ నడవాలి, మళ్ళీ బహ్రెయిన్ వెళ్ళి ఇంతకుముందు ఎట్లయితే సాఫీగా లైఫ్ లీడ్ చేశారో అది త్వరగా జరగాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.